హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిటీ జాబ్స్. గైస్, మనకి ఈరోజు అమెజాన్ నుంచి చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. వీళ్ళు వచ్చేసి మనకు CXQO అసోసియేట్కి సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఈ అసోసియేట్ వచ్చేసి మనకు BPO సంబంధించిందండి. అంటే వీళ్ళు వచ్చేసి మనకు BPO సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో వచ్చేసి మనకు ఇది వచ్చేసి నాన్ వాయిస్ BPO, అదే విధంగా మనకు వాయిస్ BPO అంటే రెండు విధాలుగా మనకైతే వీళ్ళ హైరింగ్ అయితే చేసుకుంటారు. ఇందులో వచ్చేసి మనకు వీళ్ళు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అడిగితే అడుగుతున్నారండి. బ్యాచిలర్స్ డిగ్రీలో వచ్చేసి మనకు బీకామ్ కంప్యూటర్స్, BSc కంప్యూటర్స్ కానివ్వచ్చు. సో ఏదైనా కూడా సరే BA ASc అయినా కానివ్వచ్చు. సో ఇట్లా మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి హైదరాబాద్ లొకేషన్లో జాబ్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కని నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ లొకేషన్ అండి. సో హైదరాబాద్ లొకేషన్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతా ఉన్నారు. ఇందులోనే మనకు రిజిస్ట్రేషన్ లింక్ అండ్ టెస్ట్ లింక్ అనేది అంటే రెండుకి ఒకే లింక్ అండి. మనము రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ లింక్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఎగ్జామ్ అయితే అడుగుతుందండి. సో ఎగ్జామ్కి మీరు ఓకే అడిగితే మీకు అప్పుడే మీకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ దెన్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. యువర్ కంగ్రాచులేషన్స్, యువర్ సెలెక్ట్ అని చెప్పి రావడం జరుగుతుంది. తర్వాత మీకు డైరెక్ట్గా వాకిన్స్ ఇంటర్వ్యూకి అయితే వీళ్ళు మీకు మెయిల్ ద్వారా వీళ్ళైతే పిలిపిస్తారండి. సో మనకి ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి వర్క్ వచ్చేసి మనకి ఇక్కడ డేటా కలెక్షన్ సంబంధించి వీళ్ళైతే వర్క్ అనేది అసైన్ చేస్తున్నారండి. అంటే డేటా కలెక్షన్ అంటే వీళ్ళకి అమెజాన్ సంబంధించి వీళ్ళైతే మనకు కస్టమర్స్ ఉంటారు కదండి. సో దానికి సంబంధించి కస్టమర్స్ డేటా కలెక్షన్ కోసం వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే మనకు 6 months కాంట్రాక్ట్ రూపంలో వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ 6 months కాంట్రాక్ట్ తరువాత మీ యొక్క బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ని బట్టి, మీ యొక్క స్కిల్స్ని బట్టి వీళ్ళైతే పర్మనెంట్ చేస్తారని కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో చెప్పాను కదండి, ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అప్లై చేసుకోండి. ఇందులో వచ్చేసి మనకు వర్క్ షిఫ్ట్లో వచ్చేసి మనకు నైట్ షిఫ్ట్ కూడా ఉంటుందని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. మనకు నైట్ షిఫ్ట్ కూడా మనం విల్లింగ్గా ఉండాలని కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. ఇందులో మనకు శాలరీ విషయానికి వస్తే మనకు 2,25,000 నుంచి 3,50,000 వరకు మనకు వీళ్ళైతే ఫర్ యానం అయితే వీళ్ళైతే మనకు శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అప్లికేషన్ లింక్ని అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి మంచి రిజల్ట్స్ తెచ్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని, అదేవిధంగా మీకు ఏ లొకేషన్లో జాబ్ కావాలి, అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.